నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయమును అనుగ్రహించండి. నీ పిల్లలతో నాయన శక్తి కలిగిన నీ మాటలను ధ్యానిస్తుండగా నాయన నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ పిల్లలకు సత్యమును బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేకమును అనుగ్రహించండి. ఈ కార్యక్రమమునైనా నీకు మహిమకరముగానైనా ఆత్మ సహాయముతో మా అందరికీ దీవెనకరముగానైనా ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుటకు పూనుకొనుచుండగా పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం మరొక సంవత్సరములోనికి వచ్చినందుకు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే చాలామంది ఆత్మ సంబంధమైన మాటలను శరీర సంబంధమైన మాటలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరాన్ని కలిగిన మనము, శరీరముతో బ్రతుకుతున్న మనము ఆత్మ సంబంధమైన లేఖనాలను ఆలోచించేటప్పుడు శరీరంలో ఉన్నాం గనక ఇది శరీర సంబంధమైంది అనే పొరపాటు జరుగుతుంది. కానీ ఆత్మ సంబంధమైన సంగతులను శరీరములో ఉన్నాం గనుక శరీర సంబంధమైన సంగతులుగా ఆలోచించటానికి వీలు లేదు. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానించగలిగితే ఏది ఆత్మ సంబంధమైనదో, ఏది శరీర సంబంధమైన సంగతో మనం గ్రహించగలుగుతాం. ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలను మనం చూడగలిగితే యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనందరికీ సుపరిచితమైనది. ఆ ప్రార్థనను ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. అందుకాయన మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము, మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో కూడా మనం చూడగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఈ 2 సువార్తలలో ఉంటున్న ప్రభువు నేర్పిన ప్రార్థనను జాగ్రత్తగా చూడగలిగితే ఇందులో ఉంటున్న అంశాలను గురించి చూడగలిగితే నేడు మాకు కావలసిన అనుదినాహారము దినదినమును దయచేయుము, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము అనే మాట కనపడుతుంది. నేడు మా అనుదినాహారము దయచేయుము అనగానే శరీరంతో ఉన్న మనకు ఆహారం అవసరము గనుక
మనకు కావలసిన ప్రతి దినపు ఆహారాన్ని దేవుణ్ణి అడగాలి అన్న ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతుంటాం. చాలామంది భోజనం అప్పుడు కూడా ప్రభువు నేర్పిన ప్రార్థననే చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, కళ్ళ ముందు ఆహారం ఉంది, ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా ఆహారం అనే పదం కనిపించగానే ఈ ఆహారం కోసమే ఆ రోజు ప్రభు ప్రార్థనలో అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని నేర్పించాడన్న భావనలోనికి వెళతారు. కానీ ఒక్కసారి మిగిలిన సంగతులను దయచేసి మీరు చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. పరిశుద్ధత శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైనది. నీ రాజ్యం వచ్చునుగాక. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని పిలాతుతో చెప్పిన మాట. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆయన చిత్తము భూ సంబంధమైనది కానే కాదు, పరలోకపు చిత్తము భూమి మీద నెరవేరాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. నేడు అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని చెబుతూ, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అంటున్నాడు. అంటే క్షమాపణ ఆత్మ సంబంధమైనది. ఆహారం ఇది ఒక్కటి మాత్రమే శరీర సంబంధమైన దానిని చూపిస్తున్నాడా? తరువాత మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. శోధన, దుష్టుడు ఆత్మ సంబంధమైన సంగతులు కదా. అన్ని ఆత్మ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడుతూ ఆయన అనుదిన ఆహారం అనగానే కేవలము శరీరము కొరకైన ఆహారము గురించి ఎందుకు మాట్లాడతాడు? దయచేసి మీరు ఆలోచించండి. అనగా నేడు అనుదిన ఆహారము మాకు దయచేయుము అన్న మాట కూడా శరీర సంబంధమైన ఆహారాన్ని సూచించటలేదు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సూచిస్తుంది. శరీరము బ్రతకాలంటే దినదినము ఆహారము కావాలి. శరీరంలో ఉంటున్న ఆత్మ జీవించాలి అంటే కూడా ఆహారము కావాలి. ఆ ఆహారము మరేదో కాదు, దేవుని వాక్యము అన్న సంగతి మనందరికీ తెలుసు. దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 33-34 వచనాలను దయచేసి చూడండి. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. దినదినము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమన్నారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. అనగా వాక్యమే మన అనుదిన ఆహారము, వాక్యమే జీవింపజేసే ఆహారము అని స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. పితరులు మన్నాను భుజించారు, కానీ మన కొరకు వాక్యమైన ప్రభువే ఆహారముగా దిగి వచ్చాడు. జీవాహారము నేనే అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రభువు నేర్పిన ప్రార్థనలో నేడు అనుదిన ఆహారము మాకు దయచేయుము అన్న మాట శరీర సంబంధమైన ఆహారము కాదు, కానీ శరీరములో ఉంటున్న ఆత్మను జీవింపజేసే ఆహారాన్ని గురించి తండ్రిని అడగండి అని యేసుక్రీస్తు ప్రార్థనలో నేర్పిస్తున్నాడు. అనగా ప్రతిరోజు శరీరానికి కావలసిన ఆహారం ఎలా పెడుతున్నామో ఆత్మ కూడా జీవించాలి అంటే వాక్యం అనే ఆహారము అనుదినము దానికి కావాలి. కాబట్టి ఆ వాక్యపు ఆహారాన్ని అనుదినము ప్రసాదించమని తండ్రిని వేడుకొనండి. ఆ ఆహారము అనుదినము మీకు అనుగ్రహింపబడితేనే మీరు జీవము కలిగిన వారై ఉంటారు, ఆత్మీయ జీవితములో స్థిరముగా బలముగా ఉంటారు అని యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన వాక్యమును ఆహారముగా తండ్రిని అడగండి అని సెలవిస్తున్నాడు. ప్రేమన వారలారా, చూసారా, మిగిలిన సంగతులన్నీ ఆత్మ సంబంధమైనవి అని ఆహారం అనగానే ఎలా శరీర సంబంధమైనదిగా ఆలోచిస్తున్నామో, మట్టి శరీరాలలో ఉంటున్న మనము ఎక్కువగా శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాం. ఆ ఆలోచనలు వాక్యము దగ్గర చెల్లవు.
ఎందుకంటే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆకాశములు భూమికి ఎంత ఉన్నతముగా ఉన్నవో మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతంగా ఉన్నవి. కాబట్టి ఏ వాక్యాన్ని శరీర సంబంధమైనదిగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఆత్మ సంబంధమైన సంగతులు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడిన సంగతులు ఇవి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆలోచించండి, జీవజలములు అనగానే మనం త్రాగే నీటిని మనం ఆలోచించలేదే. మరి ఇక్కడ ఆహారం అనగానే ఎందుకు మనం తినే ఆహారం అనుకున్నాం? అది కానే కాదు అని మనకు అర్థం కావాలి. మన ఆత్మీయ జీవితంలో నీరసించిపోతూ బలహీనపడుతున్నామంటే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం తీసుకోకపోవటం వల్ల అది దేవుణ్ణి మనం అడగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసుక్రీస్తు జీవితాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే ఆయన జీవితంలో పగలు ప్రార్థన, రాత్రి ప్రార్థన. దయచేసి మీరు లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ఉదయకాలమున. అదేవిధంగా రాత్రి కాలమును గురించి మనం ఆలోచించగలిగితే లూకా సువార్తలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసుక్రీస్తు జీవితంలో ఉదయకాలపు ప్రార్థన, రాత్రికాలపు వేళ ప్రార్థన. ఇంకా మనం చూడగలిగితే లూకా సువార్తలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అదేవిధంగా లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని దయచేసి చూడండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, అంటే ప్రార్థన చేయడానికి ఆయన వెళుతున్నాడు. ఉదయకాలము ఆయన ప్రార్థనలో ఉంటున్నాడు, రాత్రికాలము ఆయన ప్రార్థనలో ఉంటున్నాడు. ఉదయకాలము ఏ ప్రార్థనలో ఉంటున్నాడు అంటే, ప్రభువా అనుదిన ఆహారాన్ని నాకు దయచేయు. అంటే ఈరోజు నన్ను బలపరిచే మాటలు నాకు ఆలోచన కలిగించు. ఈరోజు నీ పిల్లలకు ఆహారముగా ఏ మాటలు నేను పంచాలో నాకు తెలియచేయు అని ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఉన్న సంగతులను, లేఖనాలలో ఉంటున్న వాటిని విశ్లేషించి తండ్రి ఇచ్చే వివేచనను బట్టి ఆయన బోధిస్తున్నాడు. మనందరికీ తెలుసు, తన స్వంతగా ఏమీ బోధించలేదు ఆయన. ఉదయకాలములో వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు, నాకు ఆలోచన కలిగించు, ఈ దిన ఆహారము నేను నీ పిల్లలకి ఏం పెట్టాలి, నన్ను బలపరిచే సంగతులు నాకు తెలియచేయి అని తండ్రిని అడుగుతున్నాడు. రాత్రికాలపు వేళ ఒలీవ కొండకు వెళ్ళి ఆ విత్తబడిన వాక్యము ఫలింపచేయమని ఆయన అడుగుతున్నాడు. ప్రేమన వారిలారా, దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు కూడా సేవకులు, బోధకులు ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు, దేవా నాకు అనుగ్రహించు, నీ వాక్యము ద్వారా నన్ను బలపరచగలిగితే నీ పిల్లలకు నేను భోజనం పెట్టగలను, వాక్యము పెట్టగలను అని సేవకులు ప్రార్థన చేస్తుంటారు. అంటే దేవుడిచ్చే వివేచన, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదువుతున్నప్పుడు దేవుడిచ్చే వివేచన ఆ రోజుకు ఆహారముగా నిన్ను బలపరచడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు బైబిల్ చదవలేదు, దేవుడు ఏ ఆలోచన నీకు ఇవ్వగలడు అంటే ఈరోజు ఉపవాసముతో నీ ఆత్మను పెట్టావని దాని అర్థము. ఇలా వాక్యము చదవకుండా మనం ఉంటే ఎన్ని దినములు మన ఆత్మను ఉపవాసంలో పెట్టాము, తద్వారా ఆత్మీయమైన జీవితం నలిగిపోతుంది, నశించిపోతుంది. వాక్యాన్ని
చదవకపోవటం, వాక్యాన్ని ధ్యానించకపోవటం చాలా చిన్న విషయంగా ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తున్నారు. ఒకరోజు భోజనం చేయకపోతే పిల్లలు అమ్మో నిన్న భోజనం చేయలేదు అని పెద్దగా చూసే మనము వాక్యము చదవకపోవటం అనేది చాలా చిన్నగా చూస్తుంటాం. అందుకే విశ్వాసములో ఎదగలేక, విశ్వాసములో స్థిరపడక, బలపడక మన జీవితాలు కూడా ఎటువైపు అటువైపుకు ఉరంగిపోతూనే ఉన్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగైతే విశ్వాసములో నిలబడేది ఎప్పుడు? ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన ఇచ్చే వివేచనను ఆహారంగా మన ఆత్మకు పెట్టుకోగలిగితే విశ్వాస జీవితంలో నీవు నేను బలముగా ఉండగలుగుతాం. ప్రేమన వారలారా, ఆ ప్రార్థన చేస్తున్నావా? ఉదయం లేవగానే మనం చేయవలసిన ప్రార్థన, తండ్రి ఈరోజు నన్ను బలపరుచుటకు నాకు వివేచనను అనుగ్రహించు, ఈరోజు నా ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇవ్వు అని పరిశుద్ధ లేఖనాలను చదువుకొని ఆ తర్వాత ఆ దినమంతా ఆ లేఖనాల ద్వారా మనము బలపడి దుష్టుని జయించి దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ప్రతిరోజు నిలబడాలి. ఎందుకంటే మన కుటుంబంలో కావచ్చు, మనం చేస్తున్న ఉద్యోగములో కావచ్చు, మనం ఉంటున్న ప్రాంతములో కావచ్చు, నీవు దేవుని కొరకు నిలబడాలి అంటే ఎంత చక్కగా ఉండాలి? నువ్వు దేవుని కొరకు నిలబడాలి అంటే ఎంత చక్కగా ఉండాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలను చూడగలిగితే యేసుక్రీస్తు జీవితంలో ఆయన అనుదిన ఆహారాన్ని తండ్రి దగ్గర నుంచి వివేచనను పొందుకుంటున్నాడు, సమాజానికి తెలియచేస్తున్నాడు. సాయంకాలం వేళ ఒలీవ కొండకు వెళుతున్నాడు, ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాడు. వాక్యము విత్తుటకు దేవుడిచ్చే ఆలోచన ఎంత అవసరమో వాక్యము విత్తిన తర్వాత దాన్ని ఫలింప చేయమని కూడా మనము తండ్రిని వేడుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, అవి మన జీవితాలలో ఖచ్చితంగా ఉండాలి. మన ఇంట్లో ప్రతిరోజు తల్లి లేవగానే ఏం చేస్తుంది? వెంటనే స్టవ్ దగ్గరికి వెళుతుంది. ఎందుకు? నేడు అనుదిన ఆహారము మన కొరకు ప్రిపేర్ చేయాలి. కానీ నీ లేవగానే పరిశుద్ధ గ్రంథము నీ కళ్ళ ముందుంది, దాన్ని తీసుకొని ఈరోజు అనుదిన ఆహారము దేవా నాకు దయచేయుము అని ఒక ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం చదువుకోగలుగుతున్నావా? ఒకవేళ అలా లేకపోతే అనేకమైన శోధనలో మనం పడిపోతాం. దుష్టుణ్ణి జయించలేము, విశ్వాసములో స్థిరముగా మనం నిలబడలేము. ప్రేమన వారలారా, చాలామంది బాధపడుతుంటారు, నేను విశ్వాసములో పడిపోయాను బ్రదర్ అని. అప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? వాక్యము చదవక ఎన్ని రోజులు అవుతుంది? నెలలు, సంవత్సరాలు. చూసారా? నిన్ను నిలబెట్టే విశ్వాసానికి మూలమైన వాక్యమే మనం చదవకపోతే, అనుదిన ఆహారము నీ ఆత్మకు అందకపోతే, నీ ఆత్మ సంవత్సరాలుగా ఒక ఉపవాసంలో ఉందంటే ఎంత బలహీనంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు కూడా వాక్యము గొప్పదని చెప్పాలి, వాక్యము చదవండి అని ఒక బ్రతిమిలాడే పరిస్థితికి ఈరోజు క్రైస్తవ్యం వచ్చింది అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మీరు చూడండి. వాక్యము ఎంత విలువైందో మనం వింటుంటాం, మనం మాట్లాడుతుంటాం. బంగారము కంటే, అపరంజి కంటే, వెలగల రాళ్ళ కంటే గొప్పది అనుకొని ఇది విలువైనదని మాట్లాడుతున్న మనమే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, అనుదినము ఆహారము ఆత్మకు అందకపోతే అది జీవంతో ఉండగలదా? నువ్వు దేవుని కొరకు బ్రతకగలవా? నీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. మన ఆత్మీయ జీవితం బాగుండాలని యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనలో ఈ మాట శరీర సంబంధమైనది కానే కాదు, ఆత్మ సంబంధమైన వాక్యమనే ఆహారాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు వివేచన మనకిచ్చి గ్రహించగలిగే స్థితిలోనికి తీసుకుని వెళ్ళమని దేవుణ్ణి మనము కోరుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఇప్పుడు చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. అంటే ఈరోజు మేము ఉజ్జీవంగా ఉండటానికి, జీవముతో ఉండటానికి మాకు
ఆహారమైన వాక్యాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఆ వాక్యమే గ్రంథస్థము చేయబడి మన కనుల ముందుంది. ఈరోజు దానిని రోజు చదవగలిగితే అనుదినము నిన్ను ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా నిలపగలిగే వివేచన ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతో అనేక సంగతులలోనికి మనం వెళతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పడిపోతున్నాము అనుకుంటున్నాం, కానీ జీవాహారము మన హృదయములో, మన ఆత్మకు మనం ఇవ్వకపోవటం వల్ల శరీరంలో ఆత్మ నలిగిపోతుంది. ఇలానే ఉంటే నశించిపోతుంది. శరీరానికి ఉపవాసం ఉన్న ఆరోగ్యానికి మంచిదేమో, కానీ నీ ఆత్మీయ జీవితంలో వాక్యమనే ఆహారాన్ని ఆత్మకు పెట్టకుండా నేను ఉపవాసం ఉంటాను అంటే ఇది ఎంత మాత్రము ప్రయోజనకరమైనది కాదు. శరీరానికి భోజనం పెట్టడం మరిచిపోయినా, వదిలేసినా అది ఆరోగ్యానికి మంచిది. నీ ఆత్మీయ జీవితానికి సమృద్ధి అయిన వాక్యము కావాలి. అది 66 పుస్తకాల రూపంలో ఉంది. కాబట్టి అవసరాల గురించి ప్రార్థన చేస్తున్న మనము మన ఆహారము అనగా అనుదిన ఆహారమైన వాక్యము కోసము మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఉదయకాలము నుంచి ఈ సాయంకాలం వరకు ఈరోజు అనుదిన ఆహారము దేవుని దగ్గర నుంచి పొందుకున్నారా? బైబిల్ చదివారా? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించారా? ఏదైనా క్రొత్త సంగతి లేఖనాలలో మీరు చూడగలుగుతున్నారా? ఏమీ లేదు అంటే ఈరోజు మీ ఆత్మ నలిగిపోయి ఉంటుంది. ఎందుకంటే దానికి ఆహారము ఇవ్వలేదు గనుక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖన సత్యాలను మనం గుర్తించగలిగితే అనుదిన ఆహారమైన వాక్యపు వివేచనను చదువుతూ ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనము బలముగా ఉండాలి. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ప్రతి సాయంత్రము ఈరోజు జరిగిన ప్రతి దానిని జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ వాక్యము అనేక హృదయాలలో ఫలించాలి అని విత్తబడిన వాక్యము, మన హృదయములో ఉంటున్న వాక్యము విస్తరించాలి అని ప్రార్థనతో దినమును ముగించవలసిన వారము. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు జీవితం అలానే కొనసాగింది. మరి నా జీవితాలు ఎలా ఉన్నవి? ఎప్పుడు హడావుడి పని అనుకుంటూ దేవునికి దూరం అయితే ఒక్కసారి పడిపోయామా లేవటం కష్టం అవుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, మొన్న పడిపోయాను లేచాను అన్నట్లుగా ప్రతిరోజు ఉండదు. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతాం. అలాంటి దుస్థితి మన ఆత్మీయ జీవితాలకు ఎంత మాత్రమును రాకూడదు. కాబట్టి మన అనుదిన ఆహారము వాక్యమును ప్రతిరోజు చదువుతూ దేవుని దగ్గర నుంచి ఆ వివేచనను పొందుకుంటూ వాక్యములో లోతైన సంగతులను గ్రహిస్తూ ఆత్మీయ జీవితంలో మనమందరము బలంగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి కార్యక్రమాలు మీకు దీవెనకరముగా ఉన్నవి అని మీరు ఫోన్ కాల్ను బట్టి చెబుతున్న విషయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి అనుదిన ఆహారమును వాక్యాన్ని చదువుతూ దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఆత్మీయ జీవితంలో బలముగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా విశ్వాసములో స్థిరులుగా కదలని వారుగా నాయన నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు నాయన ఆశీర్వాదకరముగా నాయన నీకు మహిమకరంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. దీని కొరకు కష్టపడుతున్న సాంకేతిక వర్గాన్ని, వారిని, వారి కుటుంబాలను, కలిగిన సమస్తమును దీవించండి. ఈరోజు వాక్యం విన్న నీ పిల్లలను కూడా నాయన బలపరచండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబ కలహాలలో ఉంటున్న నీ పిల్లలకు నాయన నెమ్మదిని అనుగ్రహించండి. ఒకరి హృదయాన్ని ఒకరి వైపుకు నాయన త్రిప్పండి. కుటుంబం అంతా ఏక మనస్సును ఏక తాత్పర్యమును కలిగి నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఇదిగో నాయన ప్రమాదాలలో గాయపడిన నీ పిల్లలను నాయన స్వస్థత అనుగ్రహించండి. తండ్రి, యవన కాలపు పిల్లలను నాయన తల్లిదండ్రులకు లోబడుతూ నీ కొరకు బలమైన సాధనములుగా ఉండగలిగే స్థితిని అనుగ్రహించండి. తండ్రి, సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, వారి కష్టములు తండ్రి నీవు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ నాయన కృతజ్ఞతగా నాయన 10 మందికి వాక్యమును పంచాలని నాయన సహాయం చేస్తున్న నీ పిల్లలకి నూరంతల ఫలాన్ని నాయన అనుగ్రహించండి. ఈ అంత్య దినాలలో అనేకుల రక్షణ కొరకు నాయన అనేకులు ఆత్మీయ జీవితంలో బలపడుటకు ఈ టీవీ కార్యక్రమాన్ని ఫలవంతమైన కార్యక్రమముగా ఇంకనూ నాయన నీ పిల్లల యొద్దకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.